హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వాషింగ్ మిషన్లో మనకైతే ఈ డిఈ అనే ఎర్రర్ అనేది వస్తుందని చెప్పి మనకైతే దీన్ని ఓపెన్ చేసి చూసాం ఫ్రెండ్స్. మనకి ఎక్కువగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో మన డిఈ అనే ఎర్రర్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. మనకి అంటే డోర్ లాక్, మనకి ఇక్కడ డోర్ లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డోర్ లాక్ ఎర్రర్ అనేది రావడం జరుగుద్ది అనమాట. మనకైతే దీంట్లో మనకు డోర్ లాక్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏదో గుడ్డిగా డోర్ లాక్ తీసుకొచ్చేసి కొత్తది వేసేసి మళ్ళీ ఆ డోర్ లాక్ వేసిన తర్వాత మనకు ఆ ఎర్రర్ అయితే పోలేదనమాట. ఆ డోర్ లాక్ మార్చినా కూడా సేమ్ అలాగే ఎర్రర్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే డోర్ లాక్ డిఈ అనే ఎర్రర్ రాగానే డోర్ లాక్ పోయింది అనేది అనుకుని వాళ్ళైతే డోర్ లాక్ అనేది తీసుకొచ్చి వేసేయడం జరుగుద్ది. అప్పుడు డోర్ లాక్ ఎర్రర్ పోదనమాట. ఇలా జరిగినప్పుడు మనమైతే కనుక డోర్ లాక్ వేయటం కాదు ఫ్రెండ్స్, ఆ డోర్ లాక్కి వచ్చే ఇన్పుట్ సప్లై బాగుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఆ తర్వాత మనకి ఆ డోర్ లాక్ నుంచి అయితే రిటర్న్ సప్లై అనేది వెళ్ళినప్పుడు మనకైతే కనుక మిషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది, అంటే డోర్ లాక్ లేకుండానే మనకి వర్క్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. డోర్ లాక్ అసలు కంప్లీట్ రిమూవ్ చేసేసి మనమైతే ముందు మిషన్ అయితే కంప్లీట్ ఇన్పుట్ సప్లై వస్తుందా లేదా, అలాగే మనకి డోర్ లాక్కి రిటర్న్ సప్లై వెళ్తుందా లేదా, ఈ రెండు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు ఇన్పుట్ బాగుండి రిటర్న్ వెళ్ళినప్పుడు మనకైతే మిషన్ వర్క్ అవుతుంటే అప్పుడు మనం హాయిగా డోర్ లాక్ అనేది తీసుకొచ్చి కొత్తది రీప్లేస్మెంట్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.